श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरम्। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीम्। शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिन्धु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु। गंगा सिंधु सरस्वती च यमुना गोदावरी नर्मदा कृष्णा भीमरथी च फल्लु सरयू श्रीगंडकी गोमती कावेरी कपिला प्रयाग निरता वेत्रावतीत्यादयो नद्यश्री हरिपाद पंकज भवा कुर्वन्तु मां मंगलम्। సభాకల్పతరం వల్లే నిన్న రాత్రే చక్కగా అద్భుతమైనటువంటి హిమవత్ పర్వత ప్రాంతాలలో చక్కగా గోలలాడుతూ ఊగిసలాడుతూ దేవతల యొక్క కృపని మొత్తాన్ని తీసుకొని జనాలకి చక్కగా అందించేటటువంటి గంగమ్మ ఒడిలో యమునమ్మ ఒడిలో వెళ్ళి స్నానం చేసి రావడం అనేది జరిగింది. నేను ఇది జన్మాంతర సుకృతంగా భాగ్యంగా భావిస్తున్నా. కారణం ఒక 3 డిగ్రీల టెంపరేచరు యమునోత్రిలో, భయంకరమైనటువంటి చల్లటి గాలులు. అందరూ అక్కడికి వెళ్తారు, ఉష్ణకుండంలోకి దిగి చక్కగా చూసి దండం పెట్టుకొని వచ్చేస్తారు. నాకు ఇది 5వసారి ప్రత్యక్షంగా ఆ పైనుంచి పారే యమునమ్మలో స్నానం చేసుకోవడం, ఆ చల్లటి నీటిలో 5 సార్లు ఇప్పటికీ ఆ భాగ్యం ఆ తల్లి నాకు కనిపించింది. చక్కగా భాగ్యం 5 సార్లు, అది అంత తేలికైనటువంటిది కాదు. అదేవిధంగా గంగోత్రిలో ఒక 4 సార్లు స్నానం చేసి గోముఖులో 2 సార్లు స్నానం చేసే భాగ్యం నాకు లభించింది. మొన్న గోముఖ్ కూడా వెళ్ళాను నేను. అత్యంత కఠినమైనటువంటి ప్రయాణం గోముఖ్కి వెళ్ళటము అంటే మొత్తం అంతా రాళ్లు రప్పలు వాటిల్లోనే నడుచుకుంటూ వెళ్ళాలి. సామాన్యంగా వెళ్ళగలిగేటటువంటి పరిస్థితి కాదు. ప్రధానంగా ఈ మధ్యలో ల్యాండ్ స్లైడ్స్ అయిన తర్వాత నేను 2007లో మొదటిసారి గోముఖ్ వెళ్ళాను. కానీ ఈసారి గోముఖ్కి అప్పుడు గోముఖ్కి అసలు సంబంధం లేదు. చాలా మటుకు ఇప్పుడు జనాలు ఎవరు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లోకి రాళ్లన్నీ పడిపోయినాయి. ఆ గోముఖ్ గ్లేసియర్ కూడా కనిపించకుండా లుప్తమైంది. నేను అప్పుడు వెళ్ళినప్పుడు చక్కగా కాస్త గోముఖ్ లోపలికి దగ్గర దాకా వెళ్ళటము అవకాశాలన్నీ ఉన్నాయి, అప్పుడు గ్లేషియర్స్ పడుతూ. 2వసారి మొన్న వెళ్ళినప్పుడు మాత్రం అంటే వాతావరణాన్ని మనం చాలా మటుకు మనంతటా మనమే పాడు చేసుకొని ఉత్తర తరాల వాళ్ళకి ఈ గోముఖులు ఇది చూడటానికి లేనటువంటి దుస్థితిలోకి తీసుకొని వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఆ గోముఖ్ అత్యంత వేగంగా మహాప్రవాహంలాగా అక్కడ రావడం. యమునోత్రి ఇటుపక్క నుంచి పైన సప్తర్షి కుండ్ ట్రెక్ కూడా చేద్దామని అనుకున్నా కానీ చాలా అత్యంత కష్టమైంది. సప్తర్షి ట్రెక్ అంటే కొన్ని చోట్ల రాళ్ళు ఇలా పట్టుకొని ఎక్కాలి, జాగ్రత్త మంచి అయిపోయినట్టు ఇంక రాడు. ఒక 1000 అడుగులు కింద అట్లా అవాంతం పడిపోతారనమాట. అంటే నడవడానికి యోగ్యంగా కూడా ఎక్కువ దారి ఉండదు. కొండలు పట్టుకుంటూ ఎక్కుతూ వెళ్ళాలి కొద్ది దూరం. పొద్దున వెళ్ళాలి, రాత్రి కల్లా వచ్చేయాలి. కాబట్టి ఆ యమునోత్రి ట్రెక్కి వెళ్దాం అనుకున్నాను కానీ పెద్ద వర్షం పడ్డది.
దాంతో ఆ ట్రెక్కి నేను వెళ్ళలేకపోయాను. కానీ ఎప్పుడైనా సరే యమునమ్మ అనుగ్రహిస్తే ఆగస్టులో రండి అని చెప్పారు. ఈ సంవత్సరం కుదురుతుందో కుదరదో తెలియదు. ఎందుకంటే మానస సరోవరం జూలై 22వ తారీఖు బహుశా ఇక్కడ ఉన్నవాళ్ళలో చాలా మంది మానస సరోవరం వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ మానస సరోవరానికి ఈ జూలై 22 మనం అందరం వెళ్ళబోతున్నాం చాలా వరకు. అప్పుడు కూడా జలాన్ని ఇలాగే తీసుకొని వచ్చి ఏ అష్టలక్ష్మి గుళ్ళలో ఎక్కడో ఒక 5 రోజుల పాటు చక్కగా మానస సరోవర మహాత్మ్యాన్ని 5 రోజులు చెప్పుకుంటూ ఉపన్యాసంగా చక్కగా పర్వతానికి, పరమేశ్వరుడికి, నందీశ్వరుడికి, వినాయకుడికి, అమ్మవారికి, కుమారస్వామి వారికి, గణాలకి అందరికీ కూడా చక్కగా అక్కడ పూజ చేసుకొని యథాశాస్త్రీయంగా ఎక్కడైనా బయట ఇక్కడ కాకుండా మానస సరోవరం 5 రోజుల ప్రవచనం ఎక్కడైనా. ఎందుకంటే మానస సరోవరానికి వచ్చేవాళ్ళు ఎలా అయినా మానస సరోవరంలో ఏమిటి అనే ప్రవచనం 10 రోజులు వింటారు. కానీ అక్కడికి రాని వాళ్ళు అందరూ కూడా అసలు ఏమిటి మానస సరోవరం అనేది వినాలి అనే సదుద్దేశంతో ఈ ఏర్పాటు చేయడం జరుగుతుంది. జూలైలో 22వ తారీఖు ఇది ఉంటుంది. ఇక ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో పితృపక్షాలు వస్తున్నాయి. పితృపక్షాల్లో రమేష్ అయ్యంగార్ గారని నాకు బాగా ఆత్మీయులు. ఈ భారతదేశంలో ప్రైవేట్ ట్రైన్ ఉన్న ఏకైక వ్యక్తి ఆయనే. ఆయన ఒక్కడికే ఒక ట్రైన్ అంటూ ఉంది. దాంట్లో పితృదేవతల్ని అర్చన చేసుకోవడం కోసం చాలా విశేషమైనటువంటి ప్రదేశాలు ఒక 13 రోజుల పాటు పితృపక్షాల్లో ఆ రైలు మనది అనుకుంటే రైలు ఇంకా మనం ఎక్కడ ఆపితే అది ఆ స్టేషన్ లో ఆగిపోతుంది. మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఎక్కి మనం అందరం వచ్చామనుకుంటున్నాం రావచ్చు. అలా ఒక ట్రైన్ లో అక్టోబర్లో పితృదేవతారాధన ప్రత్యేకంగా చేసుకోబోతూ ఉన్నాం. అది కూడా నిర్ణయం అయిపోయింది. అన్ని సప్తమోక్ష క్షేత్రాలని కూడా మనం ఆ రైల్లో వెళ్ళి చూడగలుగుతాం. దానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక అసలు ప్రస్తుత విషయానికి వస్తే, మేషంలోకి బృహస్పతి ప్రవేశించగానే మనకి గంగా నది పుష్కరాలు వస్తాయి. ఆయన వృషభంలోకి రాగానే నర్మదా నది పుష్కరాలు వస్తాయి. మిథున రాశిలోకి రాగానే సరస్వతి అమ్మవారి యొక్క పుష్కరాలు. కర్కాటకంలోకి వస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి యమునమ్మ యొక్క పుష్కరాలు వస్తాయి. బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించారు మొన్న 2వ తారీఖు నాడు. ఆ సందర్భంగా యమునా నది పుష్కరాలు. ఏంటంటే పుష్కరం యొక్క ప్రత్యేకత ఏమిటి, ప్రాధాన్యత ఏమిటి, ఎందుకు పుష్కరం చేసుకోవాలి, ఏ పుష్కరం చాలా గొప్ప విషయమా అంటే, మన శరీరం లోపల అనేక ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ప్రతి సెల్లులో వాటర్ ఉంటుంది. 70% కండెన్స్ అయినటువంటి వాటర్ మొత్తం అంతా కూడా ప్రతి కణం లోపల ఉంటుంది. 12 ఏళ్లకు ఒక్కసారి బృహస్పతి ఏం చేస్తాడయ్యా అంటే దీనిని మారుస్తాడు. ఈ నదుల్లో స్నానం చేయడం వల్ల మన మానసిక పరిపక్వత చాలా విశేషంగా మారుతుంది. అందుకనే దేవతలకి గురువు ఎవరయ్యా అన్నారు, బృహస్పతి అండి. మరి రాక్షసులకి గురువు ఎవరయ్యా, శుక్రాచార్యులు వారండి. రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్యుల వారి దగ్గర చాలా గొప్ప విద్యలు ఉన్నాయి. అమృతం ఇంకా తయారు కాలేదు. మృత సంజీవిని అనేటటువంటి విద్య ఉంది ఆయన దగ్గర. ఎంత మహానుభావుడయ్యా అంటే చచ్చిపోయిన వాడిని ఇట్లా లేపుతాడంటే రాక్షసులు మరణించినా బతికించగలిగేంత విద్య శుక్రాచార్య వారి దగ్గర ఉన్నది, బృహస్పతి వారి దగ్గర లేదు. అయినప్పటికీ దేవతలు బృహస్పతినే ఆశ్రయించారు తప్ప శుక్రాచార్యుల వారు మాకు గురువు కావాలి అని వాళ్ళు అనుకోవాలి. కారణం ఏమిటి అంటే, మృత్యువు కంటే గొప్పదైనటువంటిది ఒకటి ఉంది. అది శుక్రాచార్యుల వారి దగ్గర కంటే బృహస్పతి దగ్గరే చాలా ఎక్కువగా ఉంది అనే విషయం దేవతలకు తెలుసు. అందుకని మానసిక పరిపక్వత కోసం, మనస్సుని జాగ్రత్తగా కాపాడుకోవడం కోసం, ఇంద్రియాల యొక్క నియంత్రణ కోసం, ఆ బుద్ధిని విశేషంగా ఆత్మతత్వం మీద నిలపడం కోసం గురువు ఎవరైనా కావాలి అంటే బృహస్పతి.
అంటే ఎలా చిన్న తేడా చెప్పాలి అంటే, ఇప్పుడు పుష్కరాలు వచ్చినప్పుడు నదుల్లో నీళ్ళకి, రోగాలు వచ్చినప్పుడు వ్యాక్సిన్ కి ఉన్నంత తేడా ఉంది. వ్యాక్సిన్ లాంటిది శుక్రాచార్యుల వారైతే ఈ స్వతసిద్ధమైనటువంటి ప్రవహించేటటువంటి జలాలన్నీ కూడా బృహస్పతి తత్వంతో కూడినవి. అందుకని ఇక్కడ మీకు వ్యాక్సిన్ ఇస్తే మహా అంటే రోగం తగ్గుతుంది, కానీ మానసిక పరిపక్వతతో కూడినటువంటి రోగం తగ్గుతుందా అంటే తగ్గదు. అది ఒక బృహస్పతి అనుగ్రహం ఉంటేనే తగ్గడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి బృహస్పతి యొక్క కర్కాటక రాశి గమనం అయినప్పుడు మనం అందరం కూడా ఈ నదుల్లో స్నానం చేస్తాం. మీరు బాగా గమనిస్తే ప్రతి 12 ఏళ్లకి మనిషి యొక్క శరీరంలో మార్పులు వస్తాయి. 1 to 12 బాగుంది. 13 అనేటటువంటి వయస్సు 12 దాటాక మొదలవుతుంది. 24 నిండుతుంది. నిండంగానే 25వ సంవత్సరం నుంచి మనిషిలో పూర్తిగా శరీరంలో మార్పులు వస్తాయి. మళ్ళీ రహస్యము మనకి 36వ ఏట శరీరంలో చాలా మార్పులు మొదలవుతాయి. 48కి మార్పులు వస్తాయి. మళ్ళీ 60కి మార్పులు వస్తాయి. అందుకే షష్ఠీయబ్ది పూర్తి అని ఈ మొత్తం పంచాంగాన్నంతా కూడా ఒకసారి ఆ కాలపురుషుడిగా పెట్టుకొని మనం అర్చన చేసుకుంటాం. ఇది 60 ఏళ్ల వయసులో మళ్ళీ వస్తుంది. సప్తతి అని చేస్తారు. ద్విసప్తతి ఏమిటది అంటే 72 ఏళ్లకి మళ్ళీ భీమరథ శాంతి అని చేస్తారు. 60 ఉగ్రరథ శాంతి, మళ్ళీ 72కి మధ్యలో మార్పులు వస్తాయి. మళ్ళీ 84 వచ్చేటప్పటికి సహస్ర చంద్ర దర్శనం అని చేసుకుంటాం. 84కి మళ్ళీ శరీరంలో మొత్తం మార్పులు వస్తాయి. ఒకసారి మొత్తాన్ని శరీరాన్ని నిలబెట్టాలి. మళ్ళీ 96కి మార్పులు వస్తాయి. మళ్ళీ 108కి మార్పులు వస్తాయి. బతికుంటే 120 ఏళ్లకి మళ్ళీ మార్పులు వస్తాయి. 120 సంవత్సరాల కనీస ఆయు ప్రమాణం ఈ శరీరానికి భగవంతుడు ఇచ్చారు. మరి మనం ఏం చేయాలి అంటే, మన శరీరంలో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి వాటికి ఒక మెమరీ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ మెమరీ సిస్టమ్ 12 ఏళ్లకు ఒకసారి రప్ట్ అయ్యి వృద్ధాప్యం వచ్చి సెల్స్ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం పుష్కర స్నానానికి వెళ్తామో ఆ జలాలలో ఉండేటటువంటి వాటర్ మాలిక్యూల్ మన శరీరంలో ఉండేటువంటి వాటర్ మాలిక్యూల్ తోటి ఇంటరాక్ట్ అయ్యి దీని లోపల ఉండే స్వతసిద్ధమైనటువంటి ఆ చైతన్య తత్వాన్ని చాలా అద్భుతంగా ఒకసారి అలా బయటికి వచ్చేట్టుగా సహకరిస్తుంది, రిపేర్ చేసుకుంటుంది శరీరాన్ని దానికది. అందుకనే మనకి పుష్కరాలు, మరి ఈ పుష్కరం అనేది ఎవడు కనుక్కున్నాడయ్యా? 50 సంవత్సరాల నుంచి సనాతన వైదిక పంచాంగం చెప్పిందండి. ఎలా చెప్పిందయ్యా? ఇప్పుడు మనం ఏదైనా తీసుకున్నాం అనుకోండి, ఒక అద్భుతమైనటువంటి టెలిస్కోప్ తీసుకొని అందరం కూడా 12 సంవత్సరాలకు ఒక్కసారి గ్రహాలకు ఏమవుతుందో గమనిస్తూ ఉంటాం. గెలీలియో అనేవాడు 1650లో టెలిస్కోప్ కనుక్కున్నాడు. ఆ టెలిస్కోపు 12 ఏళ్లకు ఒక్కసారి మొత్తం బృహస్పతి సూర్యుడు చుట్టూ ప్రదక్షిణం చేయడం చూశా అని 1650లో రాశాడు. మరి శంకరాచార్యుల వారు పుష్కర స్నానం గురించి చాలా విశేషంగా 8వ శతాబ్దంలోనే చెప్పారే, నమామి బ్రహ్మ పుష్కరం స వైష్ణవం స శాంకరం. గురువు ఇలా ఈ విధంగా రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ పుష్కరం వస్తుంది అని పుష్కరాల్ని ఎంతో విశేషంగా శంకర భగవత్పాదాచార్య వారి సాహిత్యంలో మనకు అందించారంటే, టెలిస్కోప్ కంటే ముందే మనకు అనేక మంది ఆచార్యులు, వరాహ మిహిరాచార్యులు వారైతే అంతకంటే పూర్వమే సాక్షాత్తు కృష్ణ పరమాత్మ 5000 సంవత్సరాల క్రితం అక్కడ వ్యాసుల వారు వాళ్ళ సమయంలో అయినా అంతకు ముందైనా మనకి పుష్కర స్నానాలు అనేవి ఉన్నాయి. వేదము ధర్మశాస్త్రాలు మనకు చెప్తున్నాయి. అంటే ఏంటి? పుష్కరము అనేటటువంటిది 12 ఏళ్లకి బృహస్పతి తిరుగుతాడు అని ఏ టెలిస్కోపులు 1950లో వచ్చిన నాసాలు ఏమీ లేని నాడే మన ఋషి ఇక్కడ కూర్చొని 12 ఏళ్లకి బృహస్పతి ఒక్కసారి సూర్యుడి చుట్టూ ప్రదక్షిణం చేసి ఒక రాశిలోకి ప్రవేశిస్తాడయ్యా.
అనే విషయాన్ని. ఈ 12 ఏళ్ళు ఏం చేస్తాడు, సంవత్సరానికి ఒక రాశి చొప్పున వెళ్తూ ఉంటాడు. ఒక సంవత్సరం మేషంలోకి వస్తాడు, రెండో సంవత్సరం వృషభంలోకి. కారణం ఏమిటి అంటే పైన ఉండే ఆకాశంలో ఉండేటువంటి గ్రహగతుల్ని మనం గమనించాలి. అంటే మన వాళ్ళు ఏం చేశారు, నక్షత్రాలుగా పైన ఆకాశాన్ని మొత్తాన్ని విభజించుకున్నారు. ఇప్పుడు పలానా బృహస్పతి ఏ నక్షత్ర సమూహంలో ఉన్నాడు అనే విషయాన్ని తీసుకొని ఈ 108 9 గ్రహాలు 12 సంవత్సరాలు 108 అనేటటువంటి సంఖ్యను మనం ప్రధానంగా తీసుకొని వచ్చి ఆ మొత్తం గ్రహాల యొక్క గమనాన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నాడండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, ఇలా ప్రతి 12 సంవత్సరాలు 5 అయితే ఒక్క మనకి పంచాంగం పూర్తవుతుంది. 12 65 సంవత్సరాలు. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి ఈ పుష్కర వ్యవస్థని మన పూర్వీకులు చాలా విశేషంగా గుర్తించి దాన్ని కనుక్కొని మనందరినీ తరింపజేయడానికి మార్గాల్ని మనకిచ్చారు. ఇంతకంటే మన సనాతన ధర్మం సైంటిఫిక్ అని చెప్పడానికి ఇంకొక మాట అవసరమే లేదు. ఎలా కనుక్కున్నారు మా వాళ్ళు మహాత్ములు. ప్రస్తుతం ఉన్నటువంటి నది పుష్కరం. ఒక వ్యక్తి పుట్టినరోజు అనుకుందాం, ఓ సినిమా యాక్టర్ పుట్టినరోజు అయితే ఏం చేస్తాం, ఆయన ఫలానా సినిమాల్లో నటించాడండి, ఫలానా వాళ్ళతో నటించాడండి, ఫలానా వివాహం చేసుకున్నాడండి, ఫలానా గొప్పదండి, ఫలానా అదండి ఇదండి అని గొప్పదనని చెప్పుకుంటాం. ఆ టీవీల్లో ఆగకుండా వేస్తూనే ఉంటాడు రాజకీయ నాయకుడు, ఏమండి మోడీ గారు నెహ్రూ గారి కంటే ఎక్కువ కాలం చేశారండి కాబట్టి అని మోడీ గారి యొక్క మహత్తులు వారు చేసినటువంటివన్నీ కూడా మనం మీడియాలో ఎలా. అలాగే యమునమ్మ పుష్కరం వచ్చినప్పుడు అసలు యమునమ్మ ఏమిటి, ఆమె గొప్పతనం ఏమిటి? సాధారణంగా యమున అనేటటువంటిది ఉపనది, కానీ మహానదులతో సమానంగా గౌరవాన్ని పొందినటువంటి ఉపనది యమునా నది. ఎలా అంటే పాపం అంత యమునోత్తరి ప్రాంతంలో ఆ తల్లి సప్తర్షి కుండు దగ్గర నుంచి ప్రవాహమై వచ్చిన ప్రయాగరాజ్లో గంగలో ఉపనదిగా వచ్చి కలిసిపోతుంది. కలిసిపోయినా ఉపనదే అయినా అంత ప్రాధాన్యత ఎందుకు సంతరించుకుంది? ఒక్కసారి యమునమ్మని తలుచుకో. సప్త ఋషులు తపస్సు చేయడం వల్ల సప్త ఋషులని అనుగ్రహించినటువంటి తల్లి. సప్త ఋషులు యమున ఒడ్డు మీద చేస్తారు. అందుకని మనం యమునోత్తరి వెళ్ళినా అక్కడి నుంచి 7 కిలోమీటర్ల బైక్ చూపించి ఇక్కడ సప్త ఋషులు తపస్సు చేసుకుంటారండి, యమునమ్మ అక్కడే గ్లేషియర్ లో పుట్టింది అని చెప్తారు. యమునా సప్త ఋషులు ఒకసారి అందరూ చెప్పండి. కశ్యప, అత్రి, భరద్వాజో, విశ్వామిత్రోద, గౌతమ, వశిష్ఠో, జమదగ్నిశ్చ ఇది సప్త ఋషయాన్ నమస్కారాన్ సమర్పయామి. సాధారణంగా ప్రతిరోజు నమస్కార అర్ఘ్య ప్రదానాన్ని సమర్పయామి అని నమస్కార అర్ఘ్య ప్రదానాలు సప్త ఋషులకు కూడా రాత్రిపూట ఇవ్వాలి. అయితే సంప్రదాయం పోయింది, మర్చిపోయాం. ప్రాతః సూర్యుడికి, మాధ్యాహ్నిక సూర్యుడికి, సాయం సూర్యుడికి తర్పణాలు వదిలినట్టే రాత్రి పూట కూడా మనం సప్త ఋషులకి తర్పణాలు వదిలిపెట్టడం అనేది, అర్ఘ్యప్రదానం వదిలిపెట్టడం అనేది మనకి సంప్రదాయంగా ఉంది మొదటి నుంచి. ఇందులో సప్త ఋషుల్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పైన ఆకాశంలో ఎవరు లేరా? చూసారా? ఒక 3 నలుగురు ఉన్నారు. ఇందులో పెళ్ళైన వాళ్ళు ఒకసారి చేయలేకపోండి. మరి సప్త ఋషులనే చూడని వాళ్ళు అరుంధతిని ఎక్కడి నుంచి చూశారండి? సప్త ఋషుల్లో పైన ఆకాశంలో ఒక చెంచా ఆకారంలో ఉంటారు. ఎప్పుడైనా రాత్రిపూట మనం ఈ పూర్ణిమకు ఎప్పుడో కార్యక్రమం చేసుకునేటప్పుడు, రాత్రిపూట కృష్ణయ్యకి ఏదైనా చేసుకునేటప్పుడు ఒకసారి పెట్టుకుందాం. అప్పుడు మీకు ఆకాశంలో 1 2 3 4 5 6 7 ఒక చెంచా ఆకారంలో 7 చాలా విశేషంగా వెలిగిపోతూ ఉంటారు. కశ్యపుడు మొదటివాడు, 2 అత్రి, 3 భరద్వాజుడు, 4 విశ్వామిత్రుడు,
కశ్యపోత్రి, భరద్వాజ, విశ్వామిత్రుడు, 5 గౌతముడు, 6 వశిష్ఠుడు. ఆ వశిష్ఠుడి కింద చాలా చిన్నగా అరుంధతి అమ్మవారు ఉంటుంది. ఆ అరుంధతి అమ్మవారిని రోజు చూడడం అనేది ఒక సంప్రదాయంగా పెట్టుకోవాలి. అలా రోజు చూస్తే ఏమవుతుందండి అంటే, ఎప్పటి నుంచైతే 7 నక్షత్రాలు మనకు కనిపించి కింద అరుంధతిని తీక్షణంగా పరీక్షించినా కనిపించదో, అప్పటి నుంచి ఆ రోజు నుంచి 6వ నెల ఈ ఉపాధి భూమి మీద ఉండదు. ఇది గుర్తు. మృత్యువు ఎప్పుడు వస్తుంది అని చెప్పడానికి గుర్తు ఏమిటి అంటే, పైన ఆకాశం వైపు సప్త ఋషుల్ని చూస్తూ ఉన్నప్పుడు ఈ కశ్యపోత్రి, భరద్వాజ, విశ్వామిత్రాది, గౌతమ, వశిష్ఠుల దగ్గర దాకా, జమదగ్ని దాకా మనం చూస్తున్నప్పుడు ఆ వశిష్ఠుడి కింద ఉన్న అరుంధతి, వశిష్ఠుడు కనిపిస్తాడు. ఎంత కష్టపడి చూసినా అరుంధతి కనిపించదు. ఎప్పుడు అరుంధతి కనిపించడం ఆగిపోతుందో అప్పటి నుంచి 6 నెలలకి ఈ ఉపాధి ఈ భూమి మీద ఉండదు. ఇది గుర్తు, ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి గుర్తు గట్టిగా. అందుకని రోజు ఒకసారి ఆకాశంలోకి వెళ్ళి ఆ పైన సప్త ఋషులు ఏమండి ఎలా ఉంటారో ఎక్కడ ఒకసారి చూపించమని పెద్దలను అడిగి తెలుసుకొని అందులో ప్రతినిత్యము అరుంధతి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. దానికి మనకి చాలా దగ్గర అనుబంధం ఉన్నది అరుంధతి అమ్మవారికి. కాబట్టి అలా ఇప్పుడు ఈ సప్త ఋషుల్ని అనుగ్రహించేటటువంటిది యమున. అంటే యమునా పుష్కరాల్లో వెళ్లి స్నానం సకాలంలో కనుక మనం ఆచరించినట్లయితే, ఒక యమునే కాదు ఏ నదిలో అయినా, వచ్చే సంవత్సరం పై వచ్చే సంవత్సరం మనం తేలిగ్గా చేసుకోవచ్చు పుష్కరాలు. ఎందుకు చెప్పండి? సింహంలోకి వెళ్తే గోదావరి, కన్యలోకి వస్తే కృష్ణ. మనం ఇటుపక్క అటుపక్క వెళ్తే గోదావరి, కృష్ణ మనకు వస్తుంది. బయట వాళ్ళకే ఇబ్బంది పాపం, వేరే ఎక్కడెక్కడ ఉత్తరాదిలో ఉండేవాళ్ళకి. అలాగే ఉపనది అయినటువంటి యమునకి ఎంత గౌరవమో, దక్షిణాదిలో ఉపనదైనటువంటి తుంగభద్రకు అంతే గౌరవం. తుంగభద్ర పుష్కరాలు కూడా వస్తాయి. కాబట్టి విశేషంగా మనం అందరం పుష్కర స్నానాలు చేసుకుంటాం. ఈ యమునమ్మ ఎక్కడి నుంచి ఉద్భవించింది అంటే, సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహంతో వచ్చింది. ఆ తల్లికి ఒక శాపం ఉంది, చెంచలగా తిరుగుతూ పో అని. అంటే లక్ష్మీ స్వరూపం. చంచలత్వం అంటే ఏమిటి? నీకు లక్ష్మీత్వము వచ్చుగాక అని చెప్పించారు. అందుకని ఆ తల్లి నదిగా మారాల్సి వచ్చింది. చంచలంగా దగ్గర ఉండకుండా పారుతూ అలా వెళ్తుంది కదా నది. యమునా నది కూడా అలా అక్కడ పుష్కరం దగ్గర పుట్టి అలా కిందకు వస్తుంది. ఈ యమునా అమ్మవారితో మనందరికీ ఒక అద్భుతమైన గాథ ఉంటుంది. కార్తీక మాసంలో యమునమ్మకు సంబంధించిన ఒక కథ వస్తుంది. ఎవరికైనా అవగాహన ఉందా? యమద్వితీయ, కార్తీక శుద్ధ విధియ. యమధర్మరాజు సూర్యనారాయణమూర్తికి 2 భార్యలు, ఉష, ఛాయ. ఉష నుంచి 2 పిల్లలు పుట్టారు. ఎవరు వాళ్ళు? ఒకటి యమధర్మరాజు, రెండవది యమి. ఎవరావిడ? యమున. ఈ 2 ఉష నుంచి పుట్టారు. ఛాయ నుంచి ఎవరు పుట్టారు? శనీశ్వరుడు ఉద్భవించారు. ఈ ఉషా ఛాయలు అంటే వీళ్ళు ముగ్గురు చక్కగా సోదర సోదరి రాయ, ముగ్గురు కూడా ఒకటే దగ్గర ఇదిలో ఉండేటువంటి తత్వం. నల్లగా ఉంటారు ముగ్గురు కూడా. ఈ యమునోత్రిలో శనికి ఒక క్షేత్రం ఉంటుంది. అదేవిధంగా యమధర్మరాజు ప్రతి సంవత్సరం యమద్వితీయ నాడు యమునోత్రికి వెళ్తాడు. వెళ్ళి ఆ రోజు చెల్లెలు కోరిక బాగా ఎప్పుడు అడుగుతూ ఉంటుంది, అన్నయ్య అన్నయ్య రావాలి, ఒకసారి రావాలి అంటే, నేను ఇగో ఈ పాపులు బాగా పెరిగిపోయారమ్మా, నాకెక్కడ టైం ఉంటుంది, నాకు కనీసం ఎప్పుడు కాస్త ఈఏలు 11th బయటికి వెళ్ళడానికి అవకాశం లేనంత పని పెడుతున్నారు. ఈ పాపులు విస్తృతంగా పెరిగిపోయారు. క్షణాల్లో పాపాన్ని, ఎంతటి పాపాన్నైనా తేలిగ్గా చేసి పారేస్తున్నారు. కాబట్టి ఇలాంటి పాపాత్ములు పెరిగారు కాబట్టి నేను రాలేకపోతున్నా అంటే ఒకసారి బాగా గోల చేసింది, నువ్వు రావాల్సిందే. అతి కష్టం మీద ఎవరికి ఒక్కరోజు టైం దొరికిందని. అదే కార్తీక శుద్ధ విధియ, యమద్వితీయ అంటారు దాన్ని. ఆ రోజు వెళ్ళి ఆయన
చక్కగా ఫోన్ చేసి ఆ చెల్లికి ఓ వరం ఇచ్చాడు యమునమ్మకి. ఎవరు సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతి వంట తింటారో యమద్వితీయ రోజు వాళ్ళకి అపమృత్యువు రాదు. ఎవరెవరు అన్నం చెల్లెళ్ళకి అన్నం పెడతారో వాళ్ళు దీర్ఘ సుమంగలిగా ఉంటారు అని అద్భుతమైనటువంటి ఒక వరం మనందరికీ ఇప్పించినటువంటిది యమునమ్మ. కాబట్టి కార్తీక శుద్ధ విధియ నాడు ఈ బంధుత్వాలు, సోదరి ప్రేమలు ఇవన్నీ కూడా విస్తృతంగా మనకి. ఇంతేనా అంటే చెప్పినవాడు విని రాసినవాడు ఇద్దరు కూడా ఈ నదొట్టునే పుట్టారు. ఎవడండి చెప్పినవాడు? విని రాసినవాడు ఎవడు? వ్యాసుల వారు కృష్ణ పరమాత్మ. వ్యాసుల వారు కృష్ణ పరమాత్మ చెప్పేటప్పుడు అన్ని విన్నారు. కృష్ణయ్య పుట్టింది ఎక్కడ? యమున ఒడ్డు మీదే. అదేవిధంగా వ్యాస మహర్షి కూడా యమునా తీరానే ఉద్భవించాడు. కాబట్టి ఈ యమున ఎంత గొప్పదయ్యా అని చెప్పాలి అంటే మోక్షాన్ని ఇచ్చేవాడు, మోక్ష సాహిత్యాన్ని అందించినవాడు. ఈ ఇద్దరు కూడా యమునమ్మ ఒడ్డు మీదే. ఇంకా అనేక మంది మహర్షులు, అనేక మంది రాజర్షులు, అనేక మంది రాజులు యమున ఒడ్డు మీద చాలా విశేషమైనటువంటి తపస్సుని ఆచరించారు. యమున ఒడ్డు మీద చాలా విశేషంగా తపస్సులు చేశారు. యమునని పట్టణంగా చేసుకొని యమునా నది తీరాన్ని మహామహా సామ్రాజ్యాలు మన వాళ్ళు పాలించారు. కృష్ణయ్య పుట్టినప్పుడు తొలి పదస్పర్శ ఈ భూమి మీద ఏ నదినైనా ఆయన పాదానికి అంటింది అంటే అది యమునమ్మే. అందుకని ఆయన ఏం చేశాడు? నది మీద నృత్యం చేశాడండి. యమునా నది మీద కాళింది మడుగుంది యమునలో. ఆ మడుగులో ఈ సర్పము భయంకరమైనటువంటి విషాలతో నింపుతోంది. వచ్చిన అందరినీ ఇబ్బంది పెడుతోంది. ఆవుల్ని తినేయడం మొదలు పెడుతోంది. ఈ కాళింది యొక్క గర్వాన్ని అణిచాడు. ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప నాట్యకారుడు ఎవరయ్యా అంటే కృష్ణ పరమాత్మ అండి. అదేమిటయ్యా? శివుడు నృత్యం చేశాడు కదా, శివుడు కూడా కింద పడ్డటువంటి మడుల్ని మరీ పెట్టుకున్నాడు కదా అంటే కాదండి, శివుడు పాఠములో ఏది ఉందో ఆ నృత్యమే చేశాడు. ఆయన ఏది చేశాడో అది పాఠం అయింది. కృష్ణయ్య నృత్యం అట్లా ఉండదండి. ఈ 5 పడిగల పాము ఉన్నటువంటి కాళింది మనం నుంచి పైకి లేచింది. అది ఎప్పుడు ఏ తలకాయ లేపుతుందో దానికే తెలియదు. కృష్ణయ్య సంగతి దేవుడికే అనక అది ఏ తలకాయని పైకి లేపుతుందో దానికే తెలియదు. అది గట్టి బాధతో మూలుగుతూ ఒక్కొక్క తలకాయని ఇట్లా ఇట్లా ఎత్తుతుంది. అది ఎప్పుడు ఏ తలకాయ ఎత్తితే అక్కడికి ఆయన నృత్య భంగి వెళ్ళిందండి. ఈ విధమైన నృత్యాన్ని ఇంకెక్కడా మనం చూడలేము అని కృష్ణయ్య యొక్క నృత్యాన్ని గొప్పగా చెప్పుకుంటే ఆ నృత్యానికి మూలమేది? యమునమ్మే వేదిక. ఆ రంగస్థలం ఏదైందండి కృష్ణయ్య నృత్యానికి? యమునమ్మే. కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి ఆ యమునమ్మ సోయగంతో చక్కగా నల్లగా ప్రవహిస్తూ ఉంటుందండి. మీరు యమునమ్మకి నలుగు పరమేశ్వరుడు ఆయన యొక్క పోలికలో శంకరాచార్య వారు చెప్పాల్సి వచ్చింది. దగ్గర గంగాని నెత్తిన పెట్టుకున్నాడని యమునమ్మ అడిగిందట శివయ్య మీద. అడిగితే శంకరాచార్య వారు పోలిక చెప్తారు. నువ్వు అలా అడిగావు కదా, నిన్ను నా వెంట్రుకల కింద మార్చుకొని నేను చక్కగా ఆ గంగని చూడతాను, ముందు నువ్వే కనిపిస్తావని నల్లటి వర్ణంలో ఉండే యమునని చుట్టి లోపల గంగని దాచిపెట్టాడా అన్నట్టుగా ఉంది. గట్టిగా ఈ గంగా యమున గురించి మాట్లాడుతుంటే సరస్వతి ఈరింది ఇప్పుడే గట్టిగా. ఆ ఆవు పేరు సరస్వతి ఇప్పుడే ఈరిందమ్మా గట్టిగా. ఒక గంట నుంచి ఉపన్యాసం కోసం ఆగిందేమో. ఆ పైన ఉండేటువంటి నీటి బుడగ పగిలి ఒక గంటన్నర సేపు 2 గంటల సేపు నుంచి ఆ తల్లి అక్కడే కూర్చొని ఇబ్బంది. మీకు ఒక గొప్పతనం చెప్తా అమ్మా.
కూర్చోండి, మళ్ళీ మనకు వచ్చేస్తుంది చక్కగా దూడ ఇక్కడికే వస్తుంది బయటికి. మీ అందరికీ ఒక గొప్ప విషయం చెప్తాను. మనుషులు గాని వేరే ప్రాణులు గాని పిల్లల్ని గానేటప్పుడు చచ్చోటి కలుస్తారు. ఎందుకు నొప్పి? అది మామూలు నొప్పా? ఎవడూ చెప్పలేనటువంటి ఊహించలేనటువంటి భయంకరమైన నొప్పి. కానీ 2 గంటల నుంచి మీరు ఇక్కడ ఉన్నారు. ఒక్క క్షణమైన అంబా అనే రవాన్ని ఆ ఆవు ఈరుతూ అనడం ఎవరైనా విన్నారా? అంటే అంత నొప్పిని కూడా తన పిల్లల కోసం దిగమింగి ఈషన్ మాత్రం చప్పుడు చేయకుండా పిల్లనిగానే ఏకైక ప్రాణి గోవు. కాబట్టి చూడండి మన భాగ్యము. నేను అదే అనుకుంటున్నా, గంగా యమున చేశారే, సరస్వతి లేదు. సరస్వతి నందేవారంటే బదరికి వెళ్ళాలి. నేను బదరికి వెళ్ళట్లా, యమునోత్రి గంగోత్రి రెండింటికే వెళ్తున్నాను. ఆయన నీకేం బెంగక్కర్లేదు, నువ్వు పుష్కర నీళ్లు అక్కడికి తీసుకెళ్లేటప్పటికి సరస్వతి కూడా ఫలాన్ని నీకు ఇచ్చేస్తుంది పో అన్నట్టుగా చక్కగా సరస్వతి, ఆవు పేరు సరస్వతి. చెప్పారు ఎవరైనా మీకు? ఇప్పటిదా తెలియదా? అయ్యా దీక్షితులు గారు, మీ ఆవు పేరేమిటి? ఆ పేరు పెట్టి ఇప్పటికి 6 ఏళ్ళు అయిందమ్మా. 6 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి పేరు ఇవాళ పుష్కరాల్లో గంగా యమున వచ్చినప్పుడే నాకు నోటు చేస్తావా అని ఆ తల్లి ఆ పేరుతోటి బయటికి, అంతకంటే గొప్ప విషయమే ఉంది. అందుకనే ప్రోక్షణ నేను కూడా ఆపింది. సరస్వతి వచ్చాకే ప్రోక్షణ చేయాలి అని ఇంత ఆలస్యం కావడానికి ముఖ్య కారణం. అయ్యా పెయ్య చూడా కోడే చూడా? ఓ ఆడపిల్ల పుట్టింది, గట్టిగా అమ్మా. గోశాల చాలా అద్భుతంగా అభివృద్ధి, గోశాలలో కోరుకునేదే ఆడపిల్ల పుట్టాలి. కాబట్టి ఒక్కసారి ఇంత విశేషమైనటువంటి ఘట్టంలో ఈ యమునమ్మ ఎందుకు నల్లగా ఉంటుందయ్యా అంటే, భవిష్యత్తులో కృష్ణుడు వచ్చి కాలు పెడతాడు అని సూర్యుడిలో ఉండేటువంటి వెలుగుని, ఉషలో ఉండేటటువంటి వెలుగు, ఈ 2 వెలుగుతో ఉంటాయి. కానీ ఇద్దరికి పుట్టినటువంటి తల్లి నల్లగా ఉంది. ఎందుకంటే ఈ తల్లిదండ్రుల కంటే గురువు యొక్క స్పర్శ నాకు ఎక్కువ ఉండాలి, ఆ వర్ణం నాకు కావాలి అని ఎంచుకొని నల్లగా యమున అలా ఉంటే ప్రవాహం చేస్తూ ఉంటుంది. ఆ యమునమ్మ చాలా సోయగాలతో అనేక విధాలైనటువంటి ప్రవాహాలతోటి ముందరికి సాగుతూ ఉంటుంది. ఈ యమునా నది జలాన్ని ఎవరైతే స్నానం చేసుకుంటారో, ఎవరైతే తీర్థంలాగా తీసుకుంటారో, ఒక్క ఏకాదశి నాడు ఎవరైనా యమునా నది తీరాన ఉపవాసం ఉండి కృష్ణ తత్వాన్ని పారాయణం చేస్తారో వాళ్ళకి మళ్లీ పుట్టే పని లేనటువంటి భాగ్యాన్ని యమునమ్మ అనుగ్రహిస్తున్నారు. అంత విశేషమైనటువంటి యమునమ్మ. ఈ యమునమ్మ ఆ నల్లగా ప్రవాహం ఎందుకు చేస్తుందయ్యా అంటే, పిచ్చివాళ్లారా, నాలో కాలు పెట్టినటువంటి మహానుభావుడి యొక్క లోతులు పై నుంచి చూసేవాడికి ఎవరికి కింద కనిపించదు. అంత లోతుల్లో ప్రవాహం ఉంటుంది, పైన నల్లగా ఉంటుంది. కానీ కృష్ణయ్య నా లోపల ఉంటాడు అంటే అజ్ఞానం అనేటటువంటిది ఛేదించి లోపలికి వెళ్తే తప్ప జ్ఞానం అందదు. కాబట్టి యమునమ్మ పైన ఎవడొక్కసారి లోపలికి వెళ్తాడో వాడికి నిజమైనటువంటి కృష్ణ తత్వం ఖచ్చితంగా అంది తీరుతుంది అనే విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఈ యమునమ్మ యొక్క మహాత్యాలు ఇంకా చాలా అనేక ఉన్నాయండి. ఆ యమున ఒడ్డున జరిగినటువంటి మహాత్యాలు. కానీ మనకి కాలం అనేటటువంటిది ప్రధానం. ఇప్పుడే సరస్వతమ్మ ఈనింది, నాకు కూడా ఆశ్రమం ఉంది, అక్కడికి వెళ్ళి చక్కగా ముందు మా దూడని చూడాలి అని. విచిత్రం ఏమిటంటే దానికి సరస్వతి అని ఎందుకు పేరు పెట్టారు అంటే, ఆ నది తెల్లగా ఉంటుంది, ఆ ఆవు తెల్లగా ఉంటుంది, దూడ నల్లగా ఉంటుంది. యమునమ్మ వచ్చింది, సరస్వతి వెళ్తే యమునమ్మ. కాబట్టి ఆవిడ అక్కడి నుంచి లేచి వెళ్ళి చూసి వచ్చేసారు. ఎక్కువ దృష్టి తాకకూడదమ్మా, కొంచెం దూరం నుంచి ఇట్లా నమస్కారం చేసేసుకొని ఆ దూడకి దృష్టి మంచిది కాదు.
అందుకని ఒక్కసారి భక్తిపూర్వకంగా నమస్కారం చేసేసుకొని మిగతా పని మనం చేసుకుందాం. సంప్రోక్షణ కార్యక్రమం అయ్యా, ప్రోక్షణకి ఈయన ఎక్కడ ఉన్నారు? అశుతోష్ వెళ్ళిపోయారు. ఒక చిన్న సురారికాయ కాలి మాలలా మకారిధారిణి తృణీకృత త్రివిష్ట పాత్రిలోక శోకహారిణి మనోనుకూల పుంజ ధూత దుర్మద తునోతునో మనోమలం కళింద నందిని సదా. నాలో ఉండే మలాలన్నింటినీ కూడా దూరం చేయి అని ప్రార్థన చేస్తూ మనం ఈ యమునా అమ్మవారి యొక్క ఒక్క శ్లోకాన్ని చెప్పుకున్నాం. చక్కగా ఆ శ్లోకం చెప్పుకొని అయ్యా మీరు తీసుకొచ్చిన ముందు నా మీద ఒక చుక్క ప్రోక్షణ చేసి ఇక్కడ ఇచ్చేయండి. కలపకండి విడిగా, యమున దీపులుగా ఉంచండి, గంగది గంగగా ఉంచండి. ఆ చివరిలో మిగిలిన వాటిలో వేరే నీళ్లు కలిపి ఇళ్ళకి తీసుకెళ్తా అంటే ఇస్తుంది. ముందు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి యథాతథం శుద్ధంగా అవే నీళ్లు, ఎక్కువ పడక్కర్లా, 4 చుక్కలు పడ్డా చాలు. ఉద్వాసన అయింది, గట్టిగా చెప్పట్లమ్మా. పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పాపమాన్య పునంతమాం రాజామత్యం పవిత్రం సతోద్యామకం హిరణ్మయం భూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సునీతే సహమాపునాదో సోమస్యావరణస్వమీక్ష్యా ఇమో రాజా బ్రహ్మణాభి పునాతమా జాతవేదా మూర్జయంత్యా పునాదో అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా స్మరేత్ పుండరీకాక్షం సవాఖ్యాభ్యంతరశుద్ధిః. అట్లనే కూర్చొని ఉండటమ్మా. యక్షతే యోగశ్రుతమోసః తస్య భాగే దేహనః సదైవ మాతరః మీ ప్లేస్లో మీరు ఉండండి, నేను వస్తాను కదా. మీ ప్లేస్లో మీరు ఉండాలి.
देवाय दिव्यंतं बालाः अभद्रं कुरसं वसं అక్కడికి వెళ్ళి గురుగారు ఉండేవి ఇలా తయారవుతాయి. మీరు ఎవరైనా కొంచెం కష్టపడండి, వీటిల్ని భోజపత్రాలు అంటారు. అర్థమైంది? ఈ భోజపత్రాలు ఒక్క హిమవత్ పర్వతాల్లోనే దొరుకుతాయి. ఇది ఎప్పుడు దేవతల దగ్గర పెట్టుకో ఆకులే. దీని మీద మీరు ఏది రాసి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసినా తప్పలేదు. ఈ భోజపత్రాలు తొందర దొరకవు. చాలా ప్రత్యేకంగా చెప్పబడుతుంది భోజపత్రాల విషయం. వాటి చాలా గొప్పగా వర్ణిస్తారు మన పూర్వీకులు. ఇది చూపిద్దామని ఆగమన్నాం. తీసేదా దేవతల యొక్క వృక్షము దేవదారు, నాగేశము దారుకావనే అని చెప్తారు. ఆ నాగేశ క్షేత్రమే జాగేశ్వరుడు. ఆ దారుకావనంలో ఉంటాడు. మనం చూసే ద్వారక నాగేశం కాదు, ఔండా నాగేశం కాదు. అసలు నాగేశ్వర జ్యోతిర్లింగం జాగేశ్వరం. స్కాంద పురాణం తీసి వాళ్ళు చెప్పిన తర్వాత మొత్తం రిఫర్ చేశారు. నాగేశము ఎలా వర్ణించబడ్డదో స్కాంద పురాణంలో ఈ రోజుకి అలాగే ఉంది అక్కడ. అందుకని జ్యోతిర్లింగం మేము చూసామండి గుజరాత్ లో అనేది జ్యోతిర్లింగం కాదు. మానస సరోవరం వెళ్ళాలి అంటే మొట్టమొదట అడుగు పెట్టి చూడాల్సింది జాగేశ్వర్. అక్కడి నుంచి ఆరంభం అవుతుంది. జాగేశ్వర్ అక్కడ లేస్తాడు అన్నమాట. అది కుండలిని మూలం. అర్థమైంది? నాగేశం అని ఎందుకన్నారు అంటే కుండలిని మూల స్థానము జాగేశ్వర్. అక్కడ వాడిని మేలుకొలిపి అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టి మనం చూసుకుంటూ కేదార్నాథ్ వెళ్ళి అటు నుంచి ప్రయాణం అంతా చేసుకుంటూ మానస సరోవరానికి వెళ్ళాలి. ఇది దారి. మూలాధారం నుంచి క్రమ పద్ధతి అదనమాట. అందుకని దీన్ని జాగేశ్వర్, నా దారుకా వనే అన్నారు. ద్వారక దారుక రెండు దేవదారు వృక్షాల యొక్క వనము అని శంకర్ల ఉద్దేశం. దారుకా వనే అంటే మనం ఏం చేస్తున్నాం, ద్వారకే అని మనం అంటాం. దారుకా వనం కాదు, అట్లా కాదు. డెహ్రాడూన్ నుంచి ఒక 7 గంటల బై కార్ జర్నీ. నైనిటాల్ జాగేశ్వర్, భాగేశ్వర్, ధాగేశ్వర్, ముక్తేశ్వర్ ఇవన్నీ అసలు క్షేత్రాలు అక్కడ ఉన్నాయి.